ఒకటోసారి, రెండోసారి, మూడోసారి. అయితే ఏం చేయబోతున్నారు? ఏం చేయాలి? చేప అతను అడిగేశాడుగా. మీరు భయపడకండి, భాయ్ వేలపాట ఫిక్స్ చేసింది మీకే. అదలా అతను 15 అడిగాడుగా. వాడికి అమ్మడానికి ఇక్కడ చేపలు లేవు, ఇంకెక్కడికైనా వెళ్ళి కొనుక్కోమను. అతను ఎవరో తెలుసా? జహంగీర్. బాయ్ అతనికి చేపలు అమ్మనే అమ్మడు. ఎందుకు? జహంగీర్ పెళ్లి చేసుకుంది ఎవరినో తెలుసా? బాయ్ ఎక్స్ వైఫ్ సీనతని. వేలం పాడినోడికే చేప సొంతం. నువ్వు ఇక్కడ కొత్తగా పెట్టే రూల్స్ ఇక్కడ చెల్లో. ఎక్కువగా మాట్లాడకుండా వెళ్ళరా. డబ్బులు ఎక్కువ కావాలా చెప్పు, ఇస్తా. డబ్బు ఆస్తి మన దగ్గర ఉంటే సముద్రంలో ఉన్న చేపలేంటి, ఎదుటి వాడి పెళ్ళం కూడా మన ఇంట్లో ఉంటుంది. అది భాయికి తెలుసుగా. ఇప్పుడు నీ పెళ్ళంరా పంది, ఆ మాత్రం ఏసేంటి రావండి. జహంగీర్, నువ్వు తీసుకొచ్చిన చిల్లర రౌడీలకి కాస్త చిల్లరిచ్చి పంపించేయి. ఈ హార్బర్ లో భాయ్ కంటూ కొన్ని రూల్స్ ఉన్నాయి. అనవసరంగా వాటిని గెలకాలనుకున్నావనుకో, ముక్కు మొహం ఎక్కడుందో కూడా మర్చిపోతావు, తెలుసా? అర్థమైందా? స్వామి, ఇది మన తలపైకి వచ్చేలా ఉంది. ఎస్కేప్ అయిపోదాం. ఇదిగో ఇక్కడ రోజు ఇలాంటి ఫైట్ జరుగుతూనే ఉంటుంది. టీ తాగెళ్తారా? అయితే బ్రదరు, ఏం విశేషాలు? టైం పోతుంది, డబ్బులు ఇచ్చేసి బిజినెస్ ఫినిష్ చేయండి. డబ్బు లేదా? ఈ చేపలన్నీ 10 రూపాయల కూరు, 10 రూపాయలే. ఈ చేపల పేర్లు నాకు తెలీదు, అయినా తీసేసుకోండి. ఒక క్యారీ బ్యాగ్ 10 రూపాయలు మాత్రమే. చాలా చీప్ గా అమ్ముతున్నావు. రే, నువ్వు కూడా అమ్మొచ్చు కదరా. ఒక బ్యాగ్ 10 రూపాయలు, 10 రూపాయలు, 10 రూపాయలు. ఒక బ్యాగ్ 10 రూపాయలు, 10 రూపాయలు, 10 రూపాయలు. తీసుకోండి, తీసుకోండి. ఒక బ్యాగ్ 10 రూపాయలు తీసుకోండి. చాలా తక్కువ. 10 రూపాయలు. ఒక బ్యాగ్ 10 రూపాయలు. అరే, బోట్లో మిమ్మల్ని చూస్తే అనుకున్నాను పెద్ద బిజినెస్ మ్యాన్ అని. ఇలా చీప్ గా చేపలు అమ్ముకుంటున్నారే. నాతో పెట్టున్నారంటే కోర్టులో కేసేస్తాను. ఏంటి? చేపలు తీసుకోండి. 2 కవర్లు ఇవ్వు, బాగా క్లీన్ చేసి ఇవ్వు.